ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాలలో కూడా స్కల్ప్చర్స్ ను అలాగే బ్యూటిఫికేషన్ చేయడం జరిగింది. దాదాపుగా 150 కోట్ల రూపాయల వ్యయంతో ఈ స్కల్ప్చర్స్ అలాగే ఫ్లైఓవర్ల పైన కూడా పెయింటింగ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే 1 ఇయర్ గడిచిన నేపథ్యంలో కూడా వీటన్నిటికీ రూపురేఖలను మార్చే విధంగా చేయడం జరిగింది. ఇందులో భాగంగానే జంక్షన్ డెవలప్మెంట్స్ కావచ్చు, అలాగే స్కల్ప్చర్స్ ఏర్పాటు, అలాగే ఫ్లైఓవర్ల పైన కూడా పెయింటింగ్స్ అనేవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తంగా మరి ఎక్కడెక్కడ ఈ ఏర్పాట్లు చేశారు, మా విజువల్స్ ఏ విధంగా ఉన్నాయని చూసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 1 ఇయర్ అయిన సందర్భంగా ప్రజాపాలన దినోత్సవాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే జిహెచ్ఎంసీకి ఒక 150 కోట్ల రూపాయలను కూడా నిధులను అందించడం జరిగింది. ఈ నిధులను కూడా 150 కోట్ల నిధులను హెచ్ఎండిఏ ద్వారా జిహెచ్ఎంసీకి అందించడం జరిగింది. మొత్తంగా హైదరాబాద్ నగరాన్ని సుందరీకరించే విధంగా కూడళ్లలో స్కల్ప్చర్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, హైదరాబాద్ నగరంలో ప్రధానంగా ఉన్న ఫ్లైఓవర్స్ ఏవైతే ఉండడం జరిగిందో వాటన్నిటిని కూడా అద్భుతమైన పెయింటింగ్స్ ని వేయాలన్న ఉద్దేశంతో కూడా ఈ 150 కోట్ల రూపాయలను నిధులను జిహెచ్ఎంసీకి ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే చాలా చోట్ల అటు రామంతాపూర్ మొదలుకుంటే హైవేలలో చూసుకున్నట్టయితే పూల కుండీలకు సంబంధించి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చోట్ల ఇట్లాంటి సుందరీకరణకు సంబంధించిన ఏర్పాట్లను చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనం సెక్రటేరియట్ ఫ్లైఓవర్ దగ్గర ఉండడం జరిగింది కాబట్టి ఈ ఫ్లైఓవర్ వద్ద చూసుకున్నట్టయితే పెయింటింగ్స్ ను వాటాన్ని ఒక సుందరంగా ఉండే విధంగా కావచ్చు, ఆలోచింప చేసే విధంగా, జీవ వైద్యం ఉట్టిపడే విధంగా కూడా ఈ పెయింటింగ్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అటు పంజగుట్ట ఫ్లైఓవర్ కి సంబంధించి చూసుకున్నట్టయితే కూడా ఆ పంజగుట్ట ఫ్లైఓవర్ ని కూడా దానిపైన వివిధ వృత్తులకు సంబంధించి డాక్టర్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, మిగతా మీడియా రంగానికి సంబంధించి ఎవరైతే ప్రధానంగా వృత్తులు ఉండడం జరిగిందో వారందరినీ ఎంకరేజ్ చేసే విధంగా కావచ్చు, వారు సొసైటీకి చేస్తున్న ఏదైతే సేవలు ఉండడం జరిగిందో వాటిని పెంపొందించే విధంగా, ఔన్నత్యాన్ని చాటే విధంగా కూడా ఆ పెయింటింగ్స్ ఉండడం జరిగింది. అలాగే నాగార్జున సర్కిల్ ప్రాంతంలో కూడా సుందరంగా ఏర్పాటు చేసిన ఫౌంటైన్ లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మరొకటి చూసుకున్నట్టయితే అలాగే సోమాజిగూడ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కూడా ప్రధానంగా అక్కడికి వచ్చే బాటసారులు కావచ్చు, పాదచారులు ఉండడం జరుగుతుంది. కొద్దిసేపు సేదతీరే విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే సెక్రటేరియట్ కూడలి వద్ద సిగ్నల్స్ వద్ద కూడా రాజ్యాంగంకి సంబంధించిన ప్రియంబుల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన స్తూపం లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఉన్న శీర్షికలకు సంబంధించి వాటన్నిటి కూడా దీనిపైన రాసి ఒక రాత్రిపూట కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా కావచ్చు, అన్నిటి కూడా బయటకు కనిపించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో అటు వైఎంసీఏ వద్ద కూడా చూసుకున్నట్టయితే బ్యూటిఫికేషన్ లో భాగంగా నారాయణగూడ ఫ్లైఓవర్ కి సంబంధించి ఎల్ఈడి లైట్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, వైఎంసీఏ వద్ద జంక్షన్ లో ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. సో మొత్తంగా హెచ్ఎండిఏ నుంచి నిధులను సమకూర్చుకొని 150 కోట్ల నిధుల ద్వారా కూడా జిహెచ్ఎంసీ ప్రాంతంలోని ప్రధానంగా ఉన్న కూడళ్లలో కావచ్చు, పార్కులు ఏదైతే ఉండడం జరిగిందో అటు హెర్బల్ గార్డెన్ కి సంబంధించి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 లో హెర్బల్ పార్క్ కి సంబంధించి అలా ప్లే అండ్ లోన్ లాంటి చెస్ కావచ్చు, లూడో కావచ్చు, పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఆడుకునే విధంగా అక్కడ పార్క్ లో ఈ ఏర్పాట్లను చేయడం జరిగింది. కాబట్టి మొత్తంగా ప్రజాపాలన దినోత్సవాల్లో భాగంగా 150 కోట్ల వ్యయంతో హైదరాబాద్ లో ప్రధాన కూడలలో ఈ ఏర్పాట్లను చేయడం జరిగింది. వీటన్నిటి కూడా పాదచారులు కావచ్చు, అలాగే బాటసారులు కావచ్చు, వాహనదారులు ఎవరైనా సరే ఈ సిగ్నల్స్ వద్ద వెయిట్ చేసే వారందరినీ కూడా కనువిందు చేసే విధంగా కూడా వీటన్నిటి కూడా పెయింటింగ్స్ అద్భుతంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. వీడియో ప్రభాకర్ తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్.